ఒక కంటెంట్ ఎలా తయారు చేయాలి అనేది చెప్తాను. ఇది తెలిస్తే మీరు సొంతంగా మీరే ఆర్టికల్ రాసుకోవచ్చు. సొంత ఒక విషయాన్ని సృష్టించవచ్చు. దాన్ని మీరు ఆర్టికల్ రాసుకొని మీరే చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడే లేని విషయం అంటే యూట్యూబ్లో కానీ, లేకుంటే బయట ప్రపంచంలో కానీ, సినిమాల్లో కానీ, మ్యాగజైన్స్లో కానీ, టీవీలో కానీ మీరు ఎక్కడ వినని ఒక విషయాన్ని మీరు క్రియేట్ చేసి అది ఇంట్రెస్ట్గా ఉంటే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. లక్షల వ్యూస్ వచ్చి మీకు సెన్సేషనల్ సృష్టిస్తుంది, ట్రెండింగ్లోకి వస్తుంది వీడియో. అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఒక పాట ఉన్నది, ఒక అందమైన మంచి పాట ఉన్నది వింటాం. కానీ ఆ పాటను చెడగొడితే ఎలా ఉంటుంది? మరి ఆ పాటను చెడగొట్టడం ఎలా అంటే తెలుసు కదా. ఇప్పుడు ఒక అక్షరాలు రాస్తే పిచ్చి పిచ్చి గీతలు గీస్తే అది చెడిపోయినట్టు. ఇది ఒక పేపర్ ఉన్నది, అందమైన పేపరు, ఒక బుక్ ఉన్నది, దాన్ని చింపేస్తే దాన్ని చెడగొట్టినట్టు. ఇలాగే పాటను కూడా పిచ్చిగా పాడితే అది చెడగొట్టినట్టు కదా. దాన్ని అసలు ట్యూన్ను మార్చి అంత పిచ్చి పిచ్చిగా నోటికొచ్చినట్టు ఏదో మాట్లాడితే బాగా వికారంగా ఉంటుంది. అందులో ట్యూన్ ఉండదు, రాగం ఉండదు. కాబట్టి పిచ్చి పిచ్చిగా పాడితే ఎవరు వినరు, అర్థం ఉండదు. కాబట్టి దాన్ని చెడగొట్టడం అంటారు. అసలు రాగాన్ని తప్పుగా పాడితే వినసొంపుగా ఉండదు, కాబట్టి అర్థం ఉండదు. కాబట్టి అది చెడగొట్టడం అంటారు పిచ్చి పిచ్చిగా పాడితే. కానీ మనం మంచిగా ఎలా పాడడం అంటే వినసొంపుగా, అందమైన గొంతు, అందమైన అక్షరాలు, అందమైన అర్థాలు, మంచి మ్యూజిక్ శబ్దాలు ఇవన్నీ వినిపిస్తే మనకు మంచి రాగం తీస్తే మంచి ట్యూన్ ఉంటే వింటాం కదా. ఇదనమాట. కానీ ఈ రెండింటికి అతీతంగా క్రియేటివిటీ ఉంటుంది. వినసొంపుగా ఉంటే పాట వింటాం, మంచి పాట. వినకుండా చేస్తే దాన్ని వికారంగా వాడితే అది చెడగొట్టినట్టు కదా. అసలు ట్యూన్ను చెడగొట్టి వికారంగా గొంతు బాగలేక అర్థాన్ని తీసేసి పిచ్చి పిచ్చి అర్థాలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, మంచి 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 గొంతు లేకపోతే, అర్థం లేకుండా పాడితే, అందమైన పాటను తప్పుగా పాడితే, ఆ ట్యూన్ లాగా వాడకుండా వికారంగా పాడితే దాన్ని చెడగొట్టినట్టు. అయితే ఈ రెండింటికి అతీతంగా క్రియేటివిటీ ఉంటుంది. ఆ క్రియేటివిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రియేటివిటీ అంటే సహజానికి అతీతమైనది, సహజానికి భిన్నమైనది. అంటే ఒక మనిషి యొక్క సహజత్వం ఉంటుందా, దానికి అతీతమైంది అనమాట. అంటే ఎలా ఉంటుందంటే, అది ఇప్పుడు మేక ఉన్నది, మేకకు పులితోలు కప్పితే ఎట్లుంటుంది? పులి అనుకుంటారు, కానీ అది మేకే కదా. అట్లా అంటారు. ఆ మేక ఏం చేస్తుంది? చేనులో పడి తింటూ ఉంటుంది. అంటే పులి తినుడేంది అని జనం అనుకుంటారు. పైగా దాన్ని కొట్టరు, అంటే పులి మెయ్యదు కాబట్టి కొట్టరు, కానీ మేక మేస్తుంది. ఇలాంటిది అనమాట. అలాగే ఇప్పుడు అయ్యప్ప ఉన్నది, అయ్యప్ప స్వామి దగ్గర మకర జ్యోతి వెలుగుతుంది అంటారు. అందరు మొక్కుతారు, అదేదో దేవుని మహిమ అని మొక్కుతారు కదా. కానీ ఇంతవరకు తెలియదు అసలు సీక్రెట్ ఏంటంటే కూడా మనిషి ఆడ పెడతా ఉన్నాడు. కానీ అందరు నిజమైన జ్యోతి అని మొక్కుతా ఉన్నారు కదా. ఇలాంటిది ఉంటుంది టెక్నిక్. అలా ఉదాహరణకు శివరాత్రి మహిమ అని ఒక కథలు ఉంటాయి. అందులో ఏంటంటే శివరాత్రి నాడు ఒక దొంగ ఏం చేసినా ఆలయంలో పడ్డంట. పడి విగ్రహం ఎత్తుకొని పోయాడు, దేవుని విగ్రహమే ఎత్తుకొని పోయినా కూడా ఆ రోజంతా మేల్కొన్నాడు కాబట్టి అతనికి స్వర్గం ప్రాప్తించింది అని చెప్తారు. ఇది కథ మాత్రమే అనమాట. ఇలాంటివి చెప్పాలి. ప్రతి కథ నలుగురికి ఆదర్శంగా ఉండేలాగా, లేదా ఒక విలన్తో ఎవరు చేయని విధంగా చెడు చేసినట్టు ఇవన్నీ క్రియేట్ చేస్తారు. కానీ ఎక్కడ ఉండరు అలాంటి విలన్ ఉండడు, అలాంటి హీరో ఉండడు. అంతా నేచురల్గా ఉంటారు. ఎవడైనా కానీ కోపం వస్తే గొడవ దిగుతాడు, ఎవడైనా మంచి జరిగితే మంచిగా ఉంటాడు. అంతేగాని మంచోడు ఉండడు, చెడ్డోడు ఉండడు కదా. పరిస్థితులను బట్టి కోపం వస్తుంది, పరిస్థితులను బట్టి మంచిగా ఉంటాం కదా. కానీ ఒక కథ అనేది ఇట్లా భిన్నంగా తయారు చేస్తారన్నమాట. కథ అనేది ఎప్పుడు ఎక్కడ లేని విధంగా భిన్నంగా తయారు చేస్తారనమాట. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనల్ని ఎవరైనా కొట్టిండు, మన దోస్తునో మన ఇంట్లో వాడినో ఎవరైనా బాగా కొట్టిండనుకో శత్రువు, అప్పుడు ఏం చేస్తాం? మనం పగ తీర్చుకుంటాం కదా. మన టైం చూసుకొని వాడిని ప్రాణం తీయడమో కొట్టడమో చేస్తాం కదా, పగ తీర్చుకుంటాం. అంటే చెడు చేస్తాం. దీన్ని రివర్స్లో పెట్టిండు అతను. ఏం చేసిండు? ఒక అమ్మాయి మీకు నచ్చింది, ఆ అమ్మాయి నచ్చితే ఏం చేసినావు? ప్రపోజ్ చేసినావు, ప్రేమిస్తున్నానండి చెప్పినావు, గులాబీ పువ్వు ఇచ్చినావు, ఆమెకు ప్రేమ లేఖలు రాసినావు, ఆమెను ఇష్టపడ్డావు, రిక్వెస్ట్ చేసుకున్నావు, బతిలాడినావు. తెలుసు కదా ఇవన్నీ. రిక్వెస్ట్ చేసుకున్నావు, ఆమె వెంటబడినావు, పడితే ఆమె యాక్సెస్ చేసింది. చూసా, ఈ శత్రుత్వాన్ని నువ్వు మిత్రత్వంగా ఇట్లా వాడుకున్నావు. ఇలా క్రియేట్ చేస్తారు తప్ప ఈ ప్రేమించుడు అని ఆ సినిమాలో చూసే నేర్చుకున్నారు. బయట ఎక్కడ ఉండదు. ఇలా క్రియేట్ చేస్తారంట కంటెంట్. ప్రతి కంటెంట్ ఈ విధంగా చేస్తారు. కంటెంట్ అంటే ఒక క్రియేటివిటీ. అంటే ఎట్లా అంటే చెప్తాను. ఇప్పుడు ఏడుపు ఉన్నది, బాధ ఉన్నది, సంతోషం ఉన్నది, వినోదం ఉన్నది, కామెడీ ఉన్నది, భయం ఉన్నది. దయ్యాల సినిమా చూసి భయం సృష్టిస్తారు. సో ఎన్నో రకాల కంటెంట్లు ఉంటాయి కదా, నవరసాలు. ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం చేసేటివి, అంటే సృష్టించినవి అన్నట్టు. అంటే మేకకు పులితోలు కప్పినట్టు ఉంటుంది. అంటే వాస్తవం అనేది మేక అయితే దాన్ని పులితోలు కప్పితే జనం పులి అనుకుంటారు కదా, అది మేకనే కదా. ఆ జీవితాన్ని మరోలాగా కథ రూపంలో తయారు చేస్తున్నట్టు కాసేపు మనకు వినోదంగా ఉంటుంది అనమాట. ఉదాహరణకి దయ్యం ఉన్నదని మనం భయపడతాం కదా. ఏదైనా బంగ్లాలో పోతే, చీకట్లో పోతే దయ్యం ఉన్నదని భయపడతాం కదా ఒక్కరు ఉన్నప్పుడు. కానీ దయ్యాలు ఉంటాయా? ఉండవు. కానీ మన బలహీనత అది.
కదా మనలోని బలహీనత అభద్రతా భావం దయ్యం అనుకొని భయపడతాం. సో దాన్ని ఏం చేస్తారు వాళ్ళు సినిమాల్లో దయ్యం వచ్చినట్టు, దయ్యం కొత్తవాడు దాన్ని ఎదుర్కొన్నట్టు, దాన్ని చంపినట్టు, అది పారిపోయినట్టు, దయ్యం వస్తా అంటే ఒక మాంత్రికుడు దయ్యాన్ని పంపినట్టు, మంత్రకాడు పంపుతా అంటే ఇంతలోకి ఒక భక్తురాలు దేవుని పూజ చేసి బయటకు వస్తూ ఉంటుంది. రాగానే ఆ దయ్యం పారిపోతూ ఉంటుంది. భగవద్గీత పెట్టగానే పారిపోతూ ఉంటుంది. దేవుని శిలువ చూపెట్టగానే మళ్ళీ దయ్యం పారిపోతూ ఉంటుంది. ఇవన్నీ కల్పనలు చూసారా? అవి ఎక్కడైనా ఉంటాయా? నిజ జీవితంలో ఉంటాయా? ఉండవు. కానీ దయ్యం అనేది మన బలహీనత. చీకట్లో భయపడతాం. దాన్ని చూసుకొని వీళ్ళు దయ్యం వచ్చినట్టు, ఆ దయ్యం దేవుని చూడంగానే ఉరికినట్టు, దేవుని గుడిలో పోగానే పారిపోయినట్టు, ఇవన్నీ మనకు కట్టుకథలు ఉంటాయి. భక్తి సినిమాల్లో కట్టుకథలు ఉంటాయి. సో ఇవన్నీ కట్టుకథలే. భక్తి కథలు, ఈ దయ్యాల కథలు, హర్రర్ సినిమాలు, ఇవన్నీ కట్టుకథలు అనమాట. ఇగో ఇలాంటిదే. మీరు ఏ కథ చూసినా సరే, ఏ కంటెంట్ చూసినా ఇలాగే క్రియేట్ చేస్తారనమాట. ఇలా చేసి జనాలు చెప్పగలిగితే అదే కంటెంట్. కొత్తగా ఎక్కడ రియల్ లైఫ్లో ఎక్కడ ఉండదు. జస్ట్ ఒక సృష్టి అనమాట కంటెంట్ అంటే. అలాగే కంటెంట్ అంటే ఇప్పుడు దేవుడు అంటాం. మనం దేవుడిని మొక్కుతాం కదా, దేవుడు ఉన్నాడు అంటాం, మొక్కుతాం. గీత, భగవద్గీత, రామాయణము దేవుడు అని మొక్కుతాం కదా, రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు అని మొక్కుతాం. కానీ ఎక్కడైనా కనబడ్డా దేవుడు కనబడ్డా? దయ్యం కనవలేదు, దేవుడు కనవలే. కానీ మనకి ఎన్నో ఉన్నాయి కదా, పురాణాలు, మంత్రాలు, వేదాలు, యజ్ఞాలు, యాగాలు ఉన్నాయి. పుణ్యం, పాపం ఇన్ని ఉన్నాయి కదా. కానీ ఇవన్నీ మనకు దేవుడు ఉన్నాడా? దేవుడే లేడని వాదించే వాళ్ళు ఉన్నారు కదా. అంత మూఢనమ్మకం మాత్రమే అంటారు. ఇప్పుడు మంత్రాలు కూడా మూఢనమ్మకమే, దేవుడు కూడా మూఢనమ్మకమే అంటారు కదా. మరి ఈ పుస్తకాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవద్గీత, మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే జస్ట్ ఒక క్రియేటివిటీ అన్నట్టు. అలా భ్రమ కల్పించింది, అలా క్రియేట్ చేసింది. లేనిది ఉన్నట్టుగా మనకు భ్రమ కల్పించింది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. దేవుడు అనేది కూడా ఒక భ్రమనే. విన్నావా? అంటే మనం ధైర్యం కోసం నమ్మిన ఒక మొక్క అన్నట్టుది. ఎక్కడ ఉండడు దేవుడు అని అంటారు. మరి దేవుని దాని ఆధారంగా ఈ మంత్రాలు, చేతబడి, బాణామతి మంత్రాలు, వాటిని ఎత్తిపోసుడు, దించిపోసుడు, యజ్ఞాలు, యాగాలు ఇలా క్రియేట్ చేసిండు. ఇగో కథ, ఒక కంటెంట్ కూడా ఇలాగ క్రియేట్ చేసిందే. ఓకే, ఇలా మీరు క్రియేట్ చేసి చూపిస్తే జనం కాసేపు అది చూస్తున్నట్టు నిజమని నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు మనం దేవుని నమ్ముతలేమో, ఎక్కడో దేవుడు ఉన్నాడని నమ్ముతాము, దేవుని సినిమాలు చూస్తాం, యజ్ఞాలు, యాగాలు చేస్తున్నాం. కానీ ఉన్నాయా? లేవా? ఏది తెలియదు మనకు, కానీ చూస్తాం కదా. అలాంటి కథ మాత్రమే కంటెంట్ అనమాట. ఇలా క్రియేట్ చేయండి. మీరు వేరే వాళ్ళ వీడియోలు, సినిమాలు, వేరే వాళ్ళ కంటెంట్ చూస్తారు కదా, అలా మీ స్టైల్లో మీరు ఒకటి క్రియేట్ చేయండి, సృష్టించండి. గదే కంటెంట్. కంటెంట్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కథ చెప్పంటారు చూసినా, వాళ్ళు పడుకోబెట్టడానికి పట్టుకున్న ఒక దయ్యం ఉన్నది, ఒక పులెత్తుంది అని వాటిని కథ కల్పించి చెప్తాం కదా పిల్లల్ని నిద్రపుచ్చడానికి. లేకుంటే కథ చెప్పంటే ఏదో పిచ్చి పిచ్చి టైంపాస్కి ఒక కథ చెప్తాం వాళ్ళ పేరు మీదే. ఇదంతా వాటి కల్పనే కదా మనం పిల్లల కోసం చెప్పేది. వాళ్ళు పడుకోవడానికి వాటి కథ చెప్తాం చూసినావా. పెద్దవాళ్ళకు చేసే కథ కూడా ఇలాంటిది అనమాట. ఓకే, కానీ ఇంట్రెస్ట్గా క్రియేట్ చేస్తారు. గంతే తేడా అనమాట. కాబట్టి కంటెంట్ కూడా ఇలా. ఇప్పుడు పిల్లలకు మనం పడుకోమని చెప్పడానికి కథలు చెప్తాను. దయ్యం వస్తుందనో, భూతం వస్తుందనో, లేదంటే కథ చెప్పమంటే పిల్లలు కథ చెప్పంటారు చిన్నప్పుడు. అంటే ఏదో చెప్తాం బట్టి నాకు కల్పించి, అలాంటి కల్పననే కాదు. పిల్లలకు మనం వాళ్ళ మెదడును చూసి ఎలా చిన్నగా చెప్తామో, పెద్దవాళ్ళ తరహాలో వాళ్ళు కల్పించి చెప్తారంట, క్రియేట్ చేస్తారు. కానీ అది ఎక్కడా ఉండదు. అదే కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఉదాహరణకు మనము బూత్ ఫాంటసీ చేస్తాము, అశ్లీలమైన ఫాంటసీ. మా అమ్మాయిని ప్రేమించినట్టు, ఒక ఆంటీ దగ్గర పోయినట్టు, ఇట్లా మనసులో చేస్తారు కదా ఫాంటసీ, యంగ్ స్టేజ్లో. అలాంటిది అనమాట. అది నిజమా? కేవలం మనం కల్పించుకునేది కదా. ఒక కంటెంట్ అలాంటిదే అనమాట. అలాగే ఇప్పుడు బూతు కథలు మీరు చూస్తారు కదా, ఇప్పుడు యూట్యూబ్లో కానీ బూతు కథలు ఉంటాయి. అవి రైటర్ కావాలా? ప్రతి ఒక్కటి చేస్తారు బూతు కథలు, బూటు మాటలు, బూతు కథలు చూస్తారు కదా, పిచ్చి పిచ్చి బూతు కథలు ఉంటాయి. అలాంటిది అంట కంటెంట్. అంటే దానికి రైటర్ ఉంటాడా, వట్టిగా కల్పించి చేస్తారు. అలాంటిదే. కాకపోతే ఈ బూతు కథలలో ఏముంటుందంటే, ఒకటి ఇల్లీగల్ అని చెప్తాం, చట్టవిరుద్ధమైంది అనేది ఒకటి. రెండోది ఇందులో నీతి ఉండదు. ఇప్పుడు చిన్నప్పుడు నీతి కథలు చెప్తారు చూసినావా పిల్లలకు, మర్యాద రామన్న కథలు ఎట్లనో అలాంటి నీతి అనేది ఉండదన్నమాట, తీర్పు ఉండదన్నమాట. ఓకే, అంతే తేడా బూతు కథలకు. రెండు, ఒకటి బూతు కథలలో ఇల్లీగల్, అది చట్టవిరుద్ధము కాబట్టి వాటిని బూతు అంటారు. అలా నీతి ఉండదు. చెప్పిన మర్యాద రామన్న కథల్లో చూసారా ఎట్లుంటుందో, నీతి చెప్తారు లాస్ట్కు, అది ఉండదన్నమాట. గంతే. కాబట్టి మీరు ఇలాగే కల్పించండి, కానీ పాజిటివ్ను కల్పించండి, అది నీతి చెప్పండి. మర్యాద రామన్న కథలు, పిల్లల కథలు, నీతి కథలు, బాల కథలు ఉంటాయి కదా, నీతి ఉంటుంది. చందమామ కథలు ఉంటాయి కదా, అలాంటి కథనే పెద్దవాళ్ళకు చేయండి. కాబట్టి అది మీరు కల్పించింది కావాలి, ఎవరిని కాపీ చేయడము, చూసి చేయడం కాదు. మీ స్టైల్లో మీరు ఒక భ్రమకు లోనయ్యి దానికి ఒక రూపం ఇవ్వండి, కానీ ఎవరిని కాపీ చేయకుండా ఇవ్వండి. ఎక్కడ లేనిది కావాలి, అలా చేయొచ్చు అనమాట. ఇలా చేస్తే మీరు కూడా ఒక కంటెంట్ తయారు చేసినట్టే. అలాగే కంటెంట్ అంటే ఉదాహరణకు మనం పిల్లలకు చెప్తాం, ఆడ దయ్యం ఉన్నది, అది పోవద్దు, ఆడ బూచోడు అని చెప్తాను చూసినావా. ఇది అబద్ధమే కదా, నిజం కాదు కదా. ఇదే కంటెంట్ అనమాట. ఓకే, పిల్లల్ని భయపెట్టించడానికి, బయటికి పోకపోవడానికి మనం చెప్తాను. బయటికి పోకుండా ఉండడానికి పిల్లలు చెప్తాను, ఆడ బూచోడు వస్తాడు, ఆ బూచోడు వస్తాడు, అన్నం తిను, ఇవన్నీ చెప్తాం వాళ్ళు తినడానికి. ఇదంతా కల్పనే కదా. ఇలాంటి కల్పనే అనమాట కంటెంట్. కాబట్టి మీరు సొంతంగా చేయండి, ఒకరిని కాపీ చేయకుండా చేయండి.
అలాగే చెప్తారు చూసినావా, ఇగో ఇది తిరిగిపోద్ది, ఇగో ఇది ఒకరిని లేపుకొని పోయింది, ఇగో ఇది వాడిని ఉంచుకున్నది అని ఆడోళ్ళు అమ్మలక్కలు చెప్పుకుంటూ ఉంటారు. మనం కూడా చెప్తాం చూసినావా, అగో ఇదిరా మస్తు మంది ఉంచుకున్నారా, అది తిరిగిపోద్దిరా, దానికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా అది అని ఇట్లా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇంట్రెస్ట్ కోసం కాస్త శృంగారభరితమైన విషయాలు చెప్పుకుంటారు అనమాట. అమ్మలక్కలు చెప్పుకుంటారు, బాయ్స్ కూడా జోక్ చేసుకుంటారు తెలుసుగా. అగో నీ గర్ల్ ఫ్రెండ్ పోతుంది అని ఇలా జోక్ చేసుకుంటారు. ఇది వాళ్ళ లవర్ రా, రాజుగాని లవర్ అని చెప్పుకుంటారు. ఇవన్నీ కల్పనలే. అలాగే అమ్మలక్కలు కూడా అది వాడిని ఉంచుకున్నదట, ఇది వీడిని ఉంచుకున్నదట, ఏదో బూతు అమ్మలక్కలు కూడా చెప్పుకుంటూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ కోసం. అవి నిజం కాకపోయినా చెప్పుకుంటారు అంటూ. అవి ఆసక్తి కోసం, ఇంట్రెస్ట్ కోసం. శృంగారం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అమ్మలక్కలు కూడా ఇలా బూతుగా ఇది వాడిని ఉంచుకున్నది వీని ఉంచుకున్నది అని చెప్తారు. అవి రియల్ కావు. ఇలాంటి కల్పనే అనమాట కథ. ఓకే, దాన్నే రియల్ అని చెప్పండి జనాలకు. ఇదేమో కల్పించి చెప్పుకుంటారు, అంతటితో అయిపోద్ది. అదే కథను మీరు పేపర్ మీద రాసి కానీ యూట్యూబ్లో చెప్పి కానీ దాని మీద టైటిల్ పెట్టండి. అది రియల్గా అయితే ఇలా పెడతారో అలా పెట్టండి. హెడ్డింగ్ పెడితే చూసి నిజం అనుకుంటారు జనం. వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ పొందుతారు అనమాట. అంతే. కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఏం లేదు, అమ్మలకల ముచ్చట్లు. అబ్బాయిలు కూడా శృంగారం గురించి చెప్పుకుంటారు కదా, ఇది వాని ఉంచుకున్నది వీని ఉంచుకున్నది ఇలాంటివి మాట్లాడుకుంటారు. అలాగే ఆడవాళ్ళు కూడా మాట్లాడుకుంటారు ఊరి మీద, అది వీని ఉంచుకున్నదట, ఇది వాని దగ్గర ఉంచుకున్నదట, అది తిరిగిపోద్ది కాదు, ఇది తిరిగిపోద్ది కాదు, ఇలాంటివి చెప్పుకుంటారంటూ. దానిలో 90% కల్పనలే ఉంటాయి, గాసిప్స్ అవి. కానీ ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పుకుంటారు, కాసేపు సరదా కదా శృంగారం గురించి చెప్పుకుంటే. ఆడవాళ్ళు అందుకు చెప్పుకుంటారు అన్నట్టు. ఇక మీరు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం 90% కల్పించినవే కొన్ని విషయాలు అలా చేసి చెప్పండి. చెప్పి దాని గురించి నిజంగా ఉన్నట్టుగా థంబ్నెయిల్ మీద హెడ్డింగ్ పెట్టండి, టైటిల్ ఇవ్వండి, గంతే. కానీ నిజంగా కథ మాత్రం కాదు, నిజంగా కంటెంట్ కాదు, ఫేకే. 90% ఫేకే. అట్లా కల్పించి చెప్తే జనం ఎంటర్టైన్మెంట్ పొందుతారు. దానికి నిజంగా ఒక విషయాన్ని చెప్పినట్టుగా టైటిల్ ఇవ్వండి థంబ్నెయిల్ మీద, గంతే కంటెంట్ చేయడం అంటే. కంటెంట్ అంటే ఉదాహరణకి మనకు మనం ఊహించుకొని కొన్ని బాధలు ఊహించుకొని ఏడ్చుకుంటాం కదా, మనకు మనం ఎవరికి చెప్పాం, మనలో మనం కలగంటూ లవ్ డ్రీమ్స్ పొందుతూ ఉంటాం. ఇది కూడా ఉంటుంది. లేకపోతే జోక్స్ తెచ్చుకొని నవ్వుకుంటాం, బాధపడతాం కదా, ఇలా మనకు మనం ఏడ్చుకుంటూ ఉంటాం. లేదా ఒక అమ్మాయిని అత్తవారింటికి నమ్ముతున్నప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారు కదా, మనకు జాలి కలిగి దాన్ని చూసి అందరూ ఏడుస్తూ ఉంటారు కదా, కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా. ఇలాంటి ఫాంటసీనే మీరు క్రియేట్ చేయండి. అయితే దాన్నే స్క్రీన్ మీద పెడతారనమాట. పెడితే ఆడియన్స్కు కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మన మనసులో మనం ఊహించుకొని కన్నీళ్ళు పెట్టుకుంటాం కదా, అలా భయపడతాము, నవ్వుకుంటాము, కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకొని సంతోషం గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాము, అలా కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తాం కదా, దాన్నే స్క్రీన్ మీద పెడతారు. సేమ్ ఇప్పుడు మన మనసులో మనం ఊహించుకొని ఎలా అయితే అనుభవం పొంది ఏడుస్తాము, బాధపడతాము, నవ్వుకుంటాము, ఎన్ని ఉంటాయి కదా, అక్కడ స్క్రీన్ మీద నీకు అలా కలిగిస్తారు అన్నట్టు. ఇంకోటి ఎట్లుంటుందంటే కథ, ఇప్పుడు మనం ఒక శత్రువుని అనుకో, వాడిని కొట్టాలని మనం అనుకుంటాం కదా, అదే హీరో కొడతానట్టు ఒక దుర్మార్గం చేసేటుంది. మన శత్రువుని మనం ఎట్లా కొట్టాలి అని అనుకుంటామో, వానికి చెడు జరిగితే ఎలా అయితే సంతోషపడతామో, ఆ విధంగా హీరో వానికి చెడు చేసి వాడిని కొట్టి వానికి బుద్ధి చెప్పి వాడిని ఓడిస్తే మనం సంతోషపడతాం. మనకు ఎలా అయితే చెడు చేసిండో ఒక దుర్మార్గుడు ఉంటాడో, ఆ విధంగా హీరో చెడు చేస్తానంటూ స్క్రీన్ మీద చేస్తూ ఉంటాడు. అట్లా కంటెంట్. అలాగే మనకు నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళను ఇష్టపడతాం, ఫ్రెండ్షిప్ చేస్తాం కదా, అతను మంచోడు మనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు, అందరికి హెల్ప్ చేస్తూ ఉంటే అమ్మాయి ఎంత మంచోడు రా, అమ్మాయి ఎంత మంచిదిరా అని అనుకుంటాం చూడు, అది హీరో క్యారెక్టర్. అట్లా పెడతారనమాట. మనకు మోసం చేసిన దుర్మార్గుని కొట్టాలి అని అనుకుంటాం, లేదా వాడిని ఎవరైనా కొట్టినప్పుడు కానీ వానికి ఏదైనా చెడు జరిగినప్పుడు కానీ సంతోషపడతాం కదా, గదే ఎండింగ్ అన్నమాట. సినిమా విలన్ను కొడతాడు హీరో, గదే ఎండింగ్ అన్నమాట. కాకపోతే ఫాంటసీలు అనేవి మనం మాత్రమే అనుభూతి పొందుతాం, మన మనసులో ఊహించుకొని. అమ్మాయిని ప్రేమించినట్టు, రొమాన్స్ చేసినట్టు, లవ్ చేసినట్టు, ఒకరిని కొట్టినట్టు, శత్రువుని కొట్టినట్టు ఇన్ని ఉంటాయి కదా. సో ఇది మనం అనుభవం మనం పొందుకుంటాం, మనమే క్రియేట్ చేసుకుంటాం, మనకు మనమే అనుభవం పొందుతాం. పక్కనికి షేర్ చేసే ఆ ఆప్షన్ లేదు. కానీ సినిమాలాగా అక్కడ షేర్ చేస్తారంటే స్క్రీన్ మీద షేర్ చేస్తారంట, అంటే అందరికీ సినిమా ఎంతమంది చూస్తున్నారో అంతమందికి షేర్ చేస్తారు స్క్రీన్ మీద. ఇదే ఫాంటసీ, గదే కంటెంట్. కాబట్టి మీకు మీరు ఒక ఫాంటసీకి అభూత కల్పనలకు లోనై ఆ ఫాంటసీకి వెళ్తూ ఉంటారు. ఒక ఆంటీ దగ్గర పోయినట్టు, అమ్మాయిని ప్రేమించినట్టు ఇలాంటివి వెళ్తూ ఉంటారు కదా. ఇలాగే హర్రరు, జోకు, కామెడీ, అలాగే ఆవేశము, లేకపోతే శాంతము, మంచితనము, ఇవన్నీ ఫాంటసీలే. కాకపోతే ఒకరిని కాపీ చేయకండి, మీరు సొంతంగా పొందండి. పొంది వాటికి నిజంగా జరిగినట్టు టైటిల్ ఇచ్చి నిజంగా జరిగినట్టు యూట్యూబ్లో చెప్పండి. అందరికీ షేర్ చేస్తారనమాట. అంటే మీలోని అనుభూతిని, అనుభవాన్ని, మీరు పొందిన ఆ ఫీలింగ్ని అందరికి ఇప్పుడు షేర్ చేయగలుగుతారు. ఎంతమంది యూట్యూబ్ చూస్తారో అంతమంది చూస్తారంట. కాదు ఫేక్గా చెప్పకండి, నిజం అన్నట్టుగా ఆ టైటిల్ ఇవ్వండి, నిజంగా చెప్పండి, నిజంగా జరిగినట్టు. అదే కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. కానీ బయట ఎక్కడ జరగదు ఈ కంటెంట్లన్నీ. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నవి కానీ, ఒక ఆర్టికల్స్ కానీ, సినిమాల్లో కానీ ఎక్కడ జరగవు. ఒకడు క్రియేట్ చేస్తాడు, వాడు ఫాంటసీ పొంది దాన్ని నిజంగా జరిగినట్టు చెప్తాడు, నిజంగా జరిగినట్టు మీకు టైటిల్ ఇస్తాడు.